సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గణేశాయ నమః, గాయత్రి దేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మద్యపాన ధూమపానం వ్యసనపరులు ఉంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, శస్త్రచికిత్సగా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యసనాలు మానేయాలి లేదా తగ్గించుకోవాలి. అలాగే స్నేహితులతోటి గొడవలు, సమస్యలు కనపడుతున్నాయి. సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని బాగా ప్రేమించేటటువంటి వారితోటి, మిమ్మల్ని ఇష్టపడే వారితోటి కోపాలు లేదా వాళ్ళతోటి గొడవలు కనపడతాయి. కాబట్టి ప్రేమించిన వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు. కాబట్టి ఎవరితోటైనా సరే తోడుంచుకునే ప్రయత్నం చేయండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చెడు స్నేహితుల వల్ల నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరితోటైనా సరే చెడు స్నేహితులు దూరంగా ఉండండి. అలాగే షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టాలు కనపడుతున్నాయి. జోద ప్రక్రియలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కొంతమంది ద్రోహులు, నమ్మక ద్రోహులను తెలిసి కూడా వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నట్లయితే మీరు బాగా ఎక్కువగా నష్టపోతారు. అలాగే డబ్బుల కోసం కూడా తప్పులు చేయడం కానీ లేదా అనేక తప్పుడు మార్గాల ద్వారా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే కనుక ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. ఇక స్త్రీ పురుష వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇవి బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటివి కంట్రోల్ చేసుకోవాలి. కోపతాప ఆవేశాల వల్ల కూడా మనసు పాడయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, చేసే పని కలిసి రాకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడాలు, సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందకపోవడము, వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తలెత్తే అవకాశాలు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడాలు, డబ్బు చేతిలో నిలబడకపోవడాలు కనపడుతాయి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం వల్ల కానీ రెండింటి వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు, ఉద్యోగపరంగా అనేక రకాల సమస్యలు, దాడులు కనపడుతున్నాయి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవ్వడము, ఉద్యోగ కార్యాలయాల్లోనూ వ్యాపారాల్లోనూ సమస్యలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు పెరిగిపోవడము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడము, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడము, భూములు యందు, గృహాల యందు లేదా వాహనాలు కొనేటప్పుడు ఈ అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగపరంగా సమస్య, నష్టం కనపడుతోంది. వివాహం విషయంలో కూడా కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహం విషయంలో ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు జరిగి విడిపోయేదాకా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక భార్యాభర్తలు కూడా ఇంట్లో సమస్యలు లేదా ఇద్దరి మధ్య చికాకులు, గొడవలు కనపడుతున్నాయి. అనవసరమైన పనులు చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. ఇక నిద్ర సరిపోకపోవడం, సమయానికి తినకపోవడం ఇవన్నీ కూడా మీకు అనారోగ్యాన్ని కలగజేస్తాయి. ఇంకా విద్యార్థులు చెడు స్నేహితులు దూరంగా ఉండాలి. లేదా ఏకాగ్రత, చదివేటప్పుడు కొంచెం పరిపరి విధాల మనసు మళ్ళీలా కనపడుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్తో చదవండి. కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి, టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకునే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి అనుకోని ఆటంకాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు మీ మీద నిందా రూపంలో కనపడుతున్నాయి. ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. పరపురుష వ్యామోహాలకి దూరంగా ఉండాలి. కొత్త పరిచయాల వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో నమ్మక ద్రోహాలు బాగా కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణ్యుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి, ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క
ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలదూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, దీనికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడతింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, ఇక ఈ పక్షంలో 12 రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.